గణేష్ గణేష్ Yes, sir. కొత్త స్టూడెంట్ కదా నువ్వు? Yes, sir. డైలీ క్లాసెస్లో అటెండ్ అవుతలేవు మరి? Aituna, sir. రెగ్యులర్గా కనిపిస్తలేదు. అర్థమవుతున్నాయి క్లాసెస్? ఆన్సర్ చెప్పు, ఇదేంటి, ఎట్లా చేయాలి దీన్ని? సృజన చెప్పమ్మా ఆన్సర్. tan 360 + 120గా రాసుకోవచ్చు కదా. మీకు 360 ఎక్కడైనా కనిపిస్తే క్యాన్సిల్ చేసుకొని దీంతోనే చేయమని చెప్పిన. ఇప్పుడు tan 120 ఆల్సో రిటర్న్ యాజ్ 90 + 30. హార్డ్ ఉంది, చేంజ్ అవుతుంది. cot 30 అండ్ 90 + θ. 90 + θ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్ నెగిటివా? నెగిటివ్. cot 30 వాల్యూ Root. -√3. And by root 3. cot 30 √3 1/√3. Root 3. ప్రతి క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి. ఈరోజు చెప్పే ఈ మోడల్స్లో నుంచి కంపల్సరీ 3 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఏ క్వశ్చన్ మనం ఏ మోడల్ ఎట్లా చేస్తున్నాం అన్నది ఆ ప్రాసెస్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇవే క్వశ్చన్స్ ఇవే మోడల్స్ రిపీట్ అవుతుంటాయి. కొంచెం ఫార్ములాస్ డిఫరెంట్ యూజ్ చేయడం కానీ అట్లా వేరే ఫార్ములాస్ ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చన్స్ అడగచ్చు, కానీ మోడల్స్ మాత్రం ఇవే అడుగుతాడు. సో ఆల్రెడీ ఇట్లాంటి మోడల్ నేను ఒకటి చెప్పిన. సారీ, ఇది 10 అమ్మా. 10 అన్ని 10 అమ్మా. ఇట్లాంటి మోడల్ ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పిన, ఫస్ట్ ఏదైతుందో, ఫస్ట్ కాదు ఎక్కడైనా ఉండొచ్చు, బట్ చిన్నది 4π/6π 9π ఉంది. ఇక్కడ చిన్నది పైయే కదా, ఓన్లీ π/10. అన్నింటిని π/10 వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. sin² π/10 ప్లస్ దీన్ని ఎట్లా రాయొచ్చు? చెప్పండి, దీన్ని ఎట్లా రాయొచ్చు? 4π/10. చెప్పాలి. π/2 ప్లస్ దీన్ని sin² π/2 ప్లస్ π/10 ప్లస్ sin² π - π/10.
ఆన్సర్ ఏంటి? సైన్ స్క్వేర్ పై బై 2 ప్లస్ సైన్ 90 మైనస్ థీటా. 90 అంటే ఆడ్ నంబర్ అంటే చేంజ్ అవుతుంది, కాస్ స్క్వేర్ 5/10 అవుతుంది. 90 మైనస్ థీటా సైన్ అనేది పాజిటివే ప్లస్ సైన్ 90 ప్లస్ థీటా. ఏమవుతుంది? ఆడ్ నెంబర్ చేంజ్ అవుతుంది మళ్ళీ, కాస్ 5/10 అగైన్ 180 అంటే ఈవెన్, నో చేంజ్. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ Yes, sir. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. ఇట్లాంటి క్వశ్చన్ మీకు కనిపించింది అంటే కంపల్సరీ మీరు ఏదైతే మనకు చిన్నది కనిపిస్తుందో అన్నింటినీ అట్లా కన్వర్ట్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు అన్నింటినీ అట్లా కన్వర్ట్ చేసేసిన 5/10 వచ్చేటట్టు, సారీ 5/10, అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. మీ లాజిక్ ఏంటంటే ఫస్ట్ అన్నింటిని ఒకలాగా కన్వర్ట్ చేయడమే. ఇట్లాంటి మోడల్ గుర్తుపెట్టుకోండి. సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయరా? ఓకే సార్. ఈ ఆన్సర్ చేయండి అమ్మా. సేమ్ అదే మోడల్. మనకి ఇందులో చిన్న యాంగిల్ ఏది? 5/16. వీటన్నిటిని కూడా అట్లా 5/16కి వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోండి. చూడండి, కాట్ 5/16 ఇంటూ దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? కాట్ 90 మైనస్ ఏమవుతుంది? tan 5/16 అవుతుంది. నెక్స్ట్ కాట్ 2π/16 is converted to cot 5/16. Tan 5/16. Cot 5/16 into tan 5/16. క్యాన్సిల్ అయిపోతుందా రెండు? cot 5/16 ఇంటూ 1 లేదా కాట్నే 1/tan రాసుకోవచ్చు, కాట్నే 1/tan సారీ కాట్ని 1/tan రాసుకోవచ్చు కదా. 1/tan 5/16 ఇంటూ tan 5/16 క్యాన్సిల్ అంటే ఇక్కడ 1 ఆన్సర్, ఇది కూడా సేమ్
వన్ ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చిందంటే ఆన్సరు ఏముండదమ్మా, అయితే 1 9 ఉంటుంది, లేదా 0 1 2 ఈ త్రీలోనే ఉంటుందమ్మా ఆన్సర్. ఒక ఆ, ఒక చీట్ కోడ్ లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చిందంటే కంపల్సరీ వస్తుంది, ఏదో ఒక షిఫ్ట్లో వస్తుంది. 2021లో అయితే ఎవ్రీ షిఫ్ట్లు ఉందమ్మా ఈ మోడల్. 6 షిఫ్ట్స్ అయితే అందులో 5 షిఫ్ట్లలో ఈ మోడల్ ఉంది. 0 1 2 ఇదే ఉంటుంది ఆన్సర్. సార్ దీని ముందేమన్నా ప్రాబ్లం చెప్పిందా? దీని ముందా, దీని ముందు సేమ్ ఇదే మోడల్ చెప్పినా కదమ్మా. అంటే లేట్గా జాయిన్ అయినాం. ఓకే ఓకే, ఈ క్వశ్చన్ చూసుకోండి, మీరు ట్రై చేయండి. సేమ్ ఇదే తిన్నావు కదా క్వశ్చన్, సేమ్ అదే మోడల్. ఎస్ సార్. అండ్ ఈ టైప్ ఆఫ్ మోడల్ చూడండి అమ్మా, ఇది సెకండ్ టైప్లో. మీకు క్వశ్చన్ ఎప్పుడైనా సైన్ని 1/sin రాస్తే ఏమొస్తుంది, కోసికెంట్ వస్తుంది కదా. అంటే ఇట్లాంటి టైప్ క్వశ్చన్ ఇంకో అడిగే ఛాన్స్ ఏముంటుంది, కాస్ ఆల్ఫా ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది సీకెంట్ ఈక్వల్ టు సంథింగ్ 5. పవర్ అడుగుతాడు, కాస్ పవర్ ఎన్ ఆల్ఫా ప్లస్ సీకెంట్ పవర్ ఎన్ ఆల్ఫా ఆల్సో ఈక్వల్ టు 5 అమ్మ. ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ ఎప్పుడైనా సైన్కి రివర్స్ ఏంటి, రివర్స్ అంటే 1/sin ఏం రాయొచ్చు, కోసికెంట్. ఈ రెండు కాంబినేషన్ కలిపి అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ అడిగి ఈక్వల్ టు సంథింగ్ నంబర్ ఇచ్చి, అండ్ పవర్ ఎన్ అంటే ఇక్కడ 6 పెట్టొచ్చు, 4 పెట్టొచ్చు. ఇట్లా అడిగినంటే ఆన్సర్ ఇక్కడ ఏముందో అదే ఆన్సర్ అమ్మా. దీని ఆన్సర్ కూడా 2. కాస్ని 1/cos రాస్తే ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది. ఓకే, కాంబినేషన్ సెట్ అయింది, మధ్యలో ప్లస్సా మైనసా ఉంటుంది. ఈక్వల్ టు సంథింగ్ నంబర్ ఇచ్చిండు, పవర్ 6 అడిగిండు అనుకోండి, సేమ్ ఇదే ఆన్సర్ అగైన్ 5. ఓకేనా, ఇదొక మోడల్ అడుగుతున్నామా. సార్ ఓకే రాయలేస్. రాసుకోండి.
ట్రై చేయండి అమ్మ ఇది. మీకు ఫస్ట్ చూడగానే కనిపించే ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ కంపల్సరీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, మనం మాట్లాడుకున్నామా సైన్ 90 ప్లస్ టీటా, సైన్ 90 మైనస్ టీటా, ఈ 90 ప్లస్ టీటా 90 మైనస్ టీటా, మోస్ట్లీ ఇదే క్వశ్చన్ ఉంటుందమ్మా. ఇప్పుడాక మనం ఫస్ట్ మోడల్ చేసింది కూడా అదే కదా, ఇచ్చిన దాన్ని ఈక్వల్ టు కన్వర్ట్ చేసుకుంటున్నాం. 90 మైనస్ టీటా అట్లా కన్వర్ట్ చేస్తేనే కదా వచ్చేది ఫస్ట్ మోడల్. ఈ సెకండ్ మోడల్ అనేది పవర్ ఎన్, అండ్ ఇది కూడా 90 మైనస్ టీటా అట్లాంటి టైపే. చూడండి, కాస్ 55 డిగ్రీస్ సైన్ 35 డిగ్రీస్. సైన్ 35 డిగ్రీస్ని కాస్ 55 డిగ్రీస్ రాసుకోవచ్చా? ఎట్లా అంటారా? సైన్ 90 మైనస్ 35 కదా, 90 మైనస్ 55 కదా, సైన్ 35 అనేది. నైంటీ అంటే సింబల్ చేంజ్, కాస్ 55 అంటే సైన్ 35 అన్నా కాస్ 55 అన్నా ఒకటే. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, కాస్ 55 బై కాస్ 55 క్యాన్సిల్ 1. అండ్ ఇక్కడ కూడా సేమ్, కాస్ 55 బై కాస్ 55 ప్లస్ 1 స్క్వేర్ అన్న 1 మైనస్ 2 ఇంటూ కాస్ 30 అంత వాల్యూ. కాస్ 30 √3/2. ఓవరాల్ ఆన్సర్ 2 మైనస్ రూట్. 2 minus root. మీరు బేసిక్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ట్రిగ్నోమెట్రీ అంతా మొన్నదాకా ఫార్ములాస్ చాలా చెప్పినా కదా అని భయపడకండి. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయండి సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటాం. అయిపోయింది సార్. చెప్పాలమ్మా, పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ 2π/1. 2π/1. ఓకే ఓకే, కరెక్టే చెప్పినావు. 2π/1. ఏం లేదు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. tan x π. పై sin 2x ఇస్తే 2π/2. π. 2π/2. 2 π equal to π. ఇంకోటి చూడండి, ఆల్రెడీ మీకు ఇవి చెప్పినా అనుకుంటా, రాపిచ్చిన ప్రతి ఒక్కటి నిన్న రాపించింది సార్. మొన్ననే రాపించిన అనుకుంటా. నో నీడ్ అగైన్ రాపియడం అవసరం లేదు. మీకు 2k sin x ఇచ్చింది అనుకోండి, దీన్ని పీరియడ్ ఏమవుతుంది, 2π అవుతుంది. ఈ ×2 ఉంది కదా అని మల్టిప్లై 2 చేయొద్దు. డివైడ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, ఈ 2 అనేది x పక్కన ఉంది అనుకోండి, అప్పుడు
2π/2 వస్తుంది. మనం మిగతా ఏది పట్టించుకోవద్దు, జస్ట్ దీన్నే చూడాలి. సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఏముందో అది చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్కి కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది. సో /1. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది, /2. మనం సైన్ ఎక్స్ ఏంటి పీరియడ్ 2π, అది గుర్తుపెట్టుకో. మాడ్ సైన్ ఎక్స్ 2π. మాడ్ సైన్ ఎక్స్ 2π సార్. చెప్పిన నిన్ననే చెప్పిన మీకు, మొన్ననే 2π. అండ్ దీనికంటే ముందు ఇంకొకటి, ఇప్పుడు కాటెక్స్ యొక్క పీరియడ్ ఏంటి చెప్పండి, π. పై. కాటెక్స్ అండ్ టాన్ ఎక్స్ పీరియడ్ పై అమ్మ, మిగతా అన్నిటిది 2π. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చిండు, దీని పీరియడ్ ఏమవుతుంది, 2π. పీరియడ్ బై మాడ్ ఏ. mod A. అంటే సేమ్ మీకు చెప్పిందే, సైన్ ఆఫ్ 3x + 5. సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ ఏంటి, 2π. మాడ్ ఏ, ఏ అంటే ఎక్స్కి ఏముంది మల్టిప్లై, 3. మీకు ఈ ఫామ్ కనిపిస్తే ఈ ఫంక్షన్ యొక్క పీరియడ్ ఏంటో రాసి బై ఏ చేయండి. దీని పీరియడ్ చెప్పండి అమ్మా. టూ పై బై 3 + 75. లేదు లేదు, మనం చూడాల్సింది ఏంది, ఈ కాన్స్టాన్స్ ఉంటే వదిలేసేయాలని చెప్పేసిన. కాన్స్టాన్స్ని మనం అసలు పట్టించుకోవద్దు పీరియడ్లో. 2π/3. 2π/3. కాస్ట్ యొక్క పీరియడ్ 2π అండ్ బై ఏం రాయాలి, mod A. mod A and ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముందో అది. mod 3. ఓకే, దీని పీరియడ్ ఏంటో చెప్పండి అమ్మా. 2π/5. 2π/5. 5 కరెక్టేనా, ఇక్కడ -5 ఉంది మరి. mod ఉంది కాబట్టి 5 అయితే. అదే అందుకనే మీకు మీరు గుర్తుపడతలేదు. ఇప్పటిదాకా మనం sin x లేదా 2 sin x ఆర్ sin 2x చూసినాం. sin square x ఇస్తే ఏం చేయాలి, ఆర్ సంథింగ్ sin power nx ఇస్తే ఏం చేయాలి. ఒకవేళ n అనేది ఈవెన్ ఉందనుకోండి, ఆన్సర్ డైరెక్ట్ పై. n అనేది ఆడ్ ఉందనుకోండి, ఆన్సర్ 2π. సార్ ఒకసారి పైకి స్క్రోల్ చేయరా. ఈ ఆన్సర్ చెప్పండి పీరియడ్. సరే ఎంసెట్ లో కూడా ఇట్లనే అడుగుతారా? ఇట్లనే అడుగుతాడమ్మా, హింసెట్లు అడగకపోతే మరి నేను ఇంకేం చెప్తున్నా మీకు. అంటే అడిషనల్ గా వేరే క్వశ్చన్స్ ఏమైనా యాడ్ చేసి అడుగుతారా ఆన్సర్? అడిషనల్గానా, లేదు నేను మోడల్స్ చెప్తున్నా మీకు.
ఒక్కొక్క మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇవే మోడల్స్ ప్రిపేర్ కండి, ఇంకా అడిషనల్ ఇంకేం ఉండదు. ఇంకా వస్తాయి మీకు, ఇంకా ముందు ముందు ఇంకా వేరే క్వశ్చన్స్ వచ్చినప్పుడు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది మనకున్న ఈ క్వశ్చన్స్ ఏంటి అంటే కాంపౌండ్ యాంగిల్స్ పైన ఈ క్వశ్చన్స్, రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ పైన ఈజీగా ఉంటుంది క్వశ్చన్. 2 పై సార్. దీనిపైన ఈజీ అని ఉంటుంది క్వశ్చన్, రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ పైన. మీరు ఎక్కడికి మన ఈక్వేషన్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కానీ అండ్ ట్రయాంగిల్స్లో కానీ ఇక్కడ కొంచెం కాంప్లికేట్ అనిపిస్తుంది. ట్రిగ్నోమెట్రీ ఈజీ అమ్మా, అంత టెన్షన్ ఏం పడాల్సిన అవసరం. ఆన్సర్ ఏమొచ్చింది? ఇది 2 పై. 2 పైయేనా? ఎస్ సార్. ఈవెన్ ఉంది పై ప్లస్ ఈవెన్ ఉంది పై, ఇట్లా చేసి 2 పై చెప్పేసిరా ఆన్సర్. ఓకే, ఇది మీకు చెప్పలేను అనుకుంటా ఇది మీకు. ఓకే, ఈ టాపిక్ దీన్ని పై అని చెప్తారు కదా, ఈవెన్ ఉంది కాబట్టి పై. ఒకవేళ ఇక్కడ నాకు ఆడుంటే 2 పై అని చెప్తారు. కాంబినేషన్ అడిగింది అనుకోండి, సేమ్ ఇప్పటి క్వశ్చన్. ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని సపరేట్గా అనుకోవాలి, దీన్ని సపరేట్గా అనుకోవాలి, రెండింటికి ఎల్సిఎం తీయాలమ్మా. పీరియడ్ 1కి పీరియడ్ 2కి ఎల్సిఎం తీయాలి, అడిషన్ చేయొద్దు. కాంబినేషన్ అడిగినప్పుడు f of x ప్లస్ g of x ఇట్లాంటి ఫామ్ ఉన్నప్పుడు f of x పీరియడ్ g of x పీరియడ్ ఎల్సిఎం తీయాలి. ఇప్పుడు చెప్పండి దీన్ని పీరియడ్ ఏమైంది? పై. సార్ అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఓకే, ఇంకో క్వశ్చన్ చెప్తే మీకు అర్థమవుతుంది. పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, మీకు ఎంసెట్లో డైరెక్ట్ ఇట్లనే అడుగుతాడా సార్ అంటే, ఇట్లా కొంచెం మీకు అర్థం కాకుండా కాంప్లికేటెడ్ అనిపించేటట్టు అడుగుతాడు. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్, కానీ అందులో మనం ఈ థియరీ అంతా అవసరం లేదు. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో జీ ఆఫ్ ఎక్స్, దెన్ ఫైండ్ పీరియడ్ ఆఫ్ h of x, f of x equal to sin x by 3, g of x equal to cos x by 2. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుందా? ఇట్లా అడుగుతారు క్వశ్చన్. ఏంటి ఇది మనకు h of x అంటే ఒక పీరియడ్ అనుకోవాలి. ఏది? f of x ప్లస్ g of x sin x by 3 ప్లస్ cos x by 2 దీని యొక్క పీరియడ్ అనుకోవాలి. చూడండి, రెండింటి యొక్క కాంబినేషన్ అడిషన్ ఉన్నప్పుడు ఏం చేయమన్నా, దీన్ని సపరేట్ అనుకొని ఎల్సిఎం తీయమన్నా. ఆమె అర్థం కాలేదు అన్నావు కదా. ఎప్పుడైనా ఇట్లా కాంబినేషన్ 2 సైన్ వాల్యూస్ మనకు ఒకటే ఉన్నప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నాం. రెండు ఉన్నప్పుడు సపరేట్గా అనుకోవాలమ్మా. దీన్ని సపరేట్గా అనుకొని వచ్చిన వాల్యూస్కి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, రెండింటికి ఎల్సిఎం తీయాలి. T1 T2 పీరియడ్ 1 పీరియడ్ 2 రెండింటికి ఎల్సిఎం తీయాలి. దీని పీరియడ్ చెప్పండి.
సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేస్తారా? ఇంకా ఇదేనా? yes, sir. దీనికంటే ముందు ఫాస్ట్ వినాలమ్మా, ఓకే సార్. నోట్ చేసుకోవాలి తొందరగా. ఎవ్రీ టైం పైకి పైకి అంటే చేయలేము. పీరియడ్ ఆఫ్ sin x/3. సైన్ యొక్క పీరియడ్ మనకి 2π అండ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది 1/3. అంతే కదా మనం చేయాల్సింది, అంతే కదా. సైన్ యొక్క పీరియడ్ రాసుకోవాలి, ఆ తర్వాత ఎక్స్కి ఏముంది కోఎఫిషియంట్ అనేది బైలో రాసుకుంటాం. అంటే ప్లస్ కాస్ యొక్క పీరియడ్ 2π అండ్ 1/2. ఇదేమవుతుంది 6π అవుతుంది, అండ్ ఇదేమవుతుంది 4π అవుతుంది. రెండు వచ్చినాయి, రెండింటికి ఎల్సిఎం చెప్పండి. ఎల్సిఎం ఆఫ్ 2 periods. Six pi 4π LCM. 12 pi, sir. Yes. 12 pi is the answer. మీ సిలబస్ చూసుకున్నారా? సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకున్నారా సైట్లో నుంచి? Yes, sir. దీని పీరియడ్ ఆల్ఫా అమ్మా. Beta is the period of this function. Gamma is the period of this function. Find 2 alpha by beta. చూసారా, ఈజీయే. పీరియడ్స్ అనుకోవడమే, దీని పీరియడ్ అనుకోవాలి, దీని పీరియడ్ అనుకోవాలి, దీని పీరియడ్ అనుకోవాలి. కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసేటట్టు అడుగుతాడు క్వశ్చన్, అంతే. కానీ మనం దాన్ని ఈజీగా చేయాలి, ఫాస్ట్గా. ఇది చేస్తారా మీరు? మీరు ట్రై చేయండి అమ్మా, ఈజీ, ఏం లేదు. నోవా, ఇక్కడ దీని పీరియడ్ చెప్పండి, నేను ఇక్కడే చెప్పేసాను. దీని పీరియడ్ చెప్పండి. 3 sin pi x/3. 6 కాదు. మనం ఏం చూడాలి ఫస్ట్? ఇక్కడ ఏముంది? సైన్ ఉంది. సైన్ యొక్క పీరియడ్ ఏంటి? 2π/π/3.
మనకి ఇంకా వేరే కాన్స్టెంట్స్ ఏం చూడొద్దు, జస్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్సే చూడాలి. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏంది? 5/3 అంటే 5/3. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? 6 కదా. ఓకే ఓకే. అండ్ దీనిది ఏమొస్తుంది? Yes, sir. దీన్ని చెప్పండి. కాస్ 5x/2. Eight by. 8/? ఆహా కాదు సార్. 4 వస్తుంది ఇక్కడ. 6 - 4 అండ్ ఇక్కడ కూడా 4 వస్తుంది +4. ఫస్ట్ దాని ఆన్సర్ అయిపోయింది. ఏంటి? 6 - 4 is 2, 2 + 4 is 6. ఆల్ఫా = 6 వచ్చేసింది నాకు. సేమ్ ఇది కూడా అనుకోండి. ఇక్కడ చూడండి, స్క్వేర్ ఉంది. మళ్ళీ స్క్వేర్ మర్చిపోదు మీరు. స్క్వేర్ ఉంటే ఒక కండిషన్ ఉంటుంది. ఈవెన్ ఉంటే పై 2 పై పై. ఏమవుతుంది? π/1/4. 1/4. 1/4. అండ్ ఇక్కడ సేమ్ 5/4. 1/4 ఏనా? -1/4. ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. మళ్ళీ మాడ్ ఉంటుంది కాబట్టి. చేయండి, ట్రై చేయండి మీరు. ఈజీగా ఉందమ్మా అది. ట్రై చేయండి అమ్మ. ఈజీ, వెరీ ఈజీ. ఇక్కడ చూడండి, a+b a-b a+b లాగా ఉంది. ట్రై చేస్తున్నారా? ఎస్ సార్. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కానీకి θ = 15 π/15 ఇచ్చిండు. కొంతమంది ఏం చేస్తారు, θ ప్లేస్లో π/15 పెడతారు. మళ్ళీ క్వశ్చన్ అనేది ఇంకా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. మనం ఫస్టే చూసుకోవాలి. 1 - θ 1 - cos θ 1 + cos θ అంటే a - b a+b a² - b². ఇది వచ్చేసింది. అండ్ 1 + cot² θ ఆల్రెడీ మీకు రాపించిన ఫార్ములా cosec² θ. అంతేనా? Yes, sir. 1 - cos² θ = 1 - cos² θ =
Sin square theta. Yes, sin square theta plus cos square theta equal to 1. 1 minus cos square theta equal to sin square theta into cosecant square theta. ఏమవుతుంది? క్యాన్సల్ అయిపోతాయా రెండు? sin square theta into 1 by sin square theta నా? Yes, sir. ఆన్సర్ 1. చూసారా, క్వశ్చన్ ఈజీయే, మీకు కన్ఫ్యూజ్ కానీ ఇది పెడతాడు అంతే. అండ్ ఇంకో చిన్న ట్రిక్ అమ్మా, మీ ట్రిగ్నోమెట్రీ మొత్తము ఏపీ 2024 అనుకుంటా క్వశ్చన్స్ చూస్తూ ఉంటే ఈ ఒక్కటి తెలిస్తే మీరు 80% క్వశ్చన్స్ చేసేయచ్చు అమ్మా. అట్లా ఇచ్చింది క్వశ్చన్ పేపర్ ఒక షిఫ్ట్లో అయితే. మీ క్వశ్చన్లో సైన్ టీటా కాస్ టీటా కనిపించిందంటే, కాంబినేషన్ సైన్ టీటా కాస్ టీటా కాంబినేషన్ కనిపించిందంటే టీటా ప్లేస్లో 0 degrees లేదా 90 degrees పెట్టేసేయండి. క్వశ్చన్లో tan టీటా కాట్ టీటా కాంబినేషన్ కనిపించిందంటే టీటా ప్లేస్లో π/4 పెట్టండి ఆర్ 45 degrees పెట్టండి. సీకెంట్ టీటా కోసికెంట్ టీటా కనిపించింది అనుకోండి, టీటా ప్లేస్లో π/3 లేదా π/6 పెట్టండి. ఇది జస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటుంది. టీటా ప్లేస్లో ఈ వాల్యూస్ పెట్టేస్తే కూడా క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ అయిపోతాయి. ఇప్పటిదాకా మనం చేసిన క్వశ్చన్లలో కొన్ని క్వశ్చన్స్ ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు. ఏపీ ఎంసెట్లో 2025 ఒక షిఫ్ట్లో మొత్తం ఇగో ఈ బేస్డ్ మీదనే చేసేవచ్చు అమ్మ క్వశ్చన్స్. ట్రిగ్నోమెట్రీలో 9 క్వశ్చన్స్ వస్తే అందులో 6 to 7 క్వశ్చన్స్ ఈ కేసులో చేయొచ్చు. ఇంకో 3 క్వశ్చన్స్ దాకా మనకి అవి ట్రయాంగిల్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి అప్లై చేయలేము. ఇవి వచ్చిందమ్మా ఆన్సర్? ఇంకా చెప్పలేదు ఎవరు అది? ఇప్పుడు మనం చెప్పుకునే మోడల్స్లో నుంచి 3 క్వశ్చన్స్ దిగుతాయి అమ్మా, 3 క్వశ్చన్స్. అండ్ ఇవే కాకుండా నేను చెప్పిన ఫార్ములాస్ అన్నీ బై హార్డ్ కండి, మీకు ఎక్కడైనా ఏదైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక ఫార్ములానే ఇన్వాల్వ్ అయింది చూడండి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఏంటమ్మా? సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి. చూసారా, ఇది ఒక ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వెరీ ఈజీగా చేసేస్తారు. ఏమైంది? సైన్ ఏ ప్లస్ బి
75 degrees into sin A minus B 30 degrees. మీకు ఇవి రాపిచ్చిన 75 54 18 ఇవి ఎక్సెప్షనల్ అని చెప్పి మరి రాపిచ్చిన ఇంపార్టెంట్ అని. sin 75 2√2 ఇంటూ sin 30 1/2. ఇది సాల్వ్ చేసుకోండి. మీకు ఆప్షన్స్ని బట్టి దీన్ని మాడిఫై చేసుకోండి. ఇందులో రెండు కంబైన్ అయినాయమ్మా చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ట్రిగ్నోమెట్రీ. PQ A square plus BX AX square plus BX plus C రూట్స్ ఏమైతే ఆల్ఫా బీటా అవుతాయి. ఏంటిది దిస్ అండ్ దిస్ ఆర్ ద రూట్స్ అన్నాడు. tan 15 and tan 30 మనం అబ్జర్వ్ చేసే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది మైనస్ -b/a. b/a. అంటే ఇందులో నుంచి ఏంటి ఆల్ఫా b ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ నుంచి -b/a అంటే ఏంటి -p/1. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత q సమ్ ఆఫ్ ది రూట్స్ ఇవే కదా రూట్స్ అన్నాడు. tan 15 tan 30 ఆర్ ద రూట్స్ అన్నాడు కదా. అంటే tan 15 ప్లస్ tan 30 ఈక్వల్ టు -p కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇద్దాం. tan 15 ఇంటూ tan 30 ఈక్వల్ టు ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆర్ Q. c/a q. మనకేం కావాలి p ఇంటూ q కదా. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని మల్టిప్లై చేయండి. tan 15 మీకు రాపిచ్చిన ఏంటి 2 minus 2 root 3. -√3 2 - √3 ఇంటూ tan 30 1/√3 p tan 15 2 - √3 ప్లస్ tan 30 1/√3 p ఇంటూ q వస్తుంది. కానీ ఇది చూడండి మైనస్ p ఉంది, -pq వస్తుంది. రెండు వేస్తే వచ్చిన ఆన్సర్కి ఇంకో మైనస్ యాడ్ చేయండి. ఇట్లా అడుగుతాడమ్మా క్వశ్చన్స్. అండ్ ఇంకొక మోడల్ నిన్న డిస్కస్ చేసినాం ఆల్రెడీ. A sin x minus b cos x equal to c and
ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈక్వల్ టు కే. ఈ మోడల్ ఒకటి నిన్న చేసినామా? నిన్న ఒక 3-4 క్వశ్చన్స్ చేసినాం దీనిపైన. ఎస్ సార్. సి వాల్యూ ఇస్తాడు, కే వాల్యూ అనుకోమంటాడు, లేదా కే వాల్యూ ఇస్తాడు, సి వాల్యూ అనుకోమంటాడు. మీకు దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. కే ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి రూట్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఇదేనా? ఎస్ సార్. ఇందులో 3 టైప్స్ ఏమో ఉన్నాయి ఈ మోడల్లో. మీకు ఆల్రెడీ క్వశ్చన్ చెప్పిన, ఫార్ములాస్ కూడా చెప్పిన. ఓన్లీ 2 ఉంటాయి అనుకుంటా, 2 టైప్స్ ఉంటాయి అనుకుంటా, 2 ఫార్ములాస్. అవి చూసుకోండి, ఏదో ఒక మోడల్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం మ్యాక్సిమం వాల్యూస్. మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అమ్మా. ఆల్సో నోన్ యాస్ రేంజ్. మినిమం మ్యాక్సిమం అని వాల్యూ అడగొచ్చు, లేదా రేంజ్ అడగొచ్చు, లేదా ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని కూడా అనొచ్చు. రేంజ్ మీకు ఆల్రెడీ చెప్పిన, డొమైన్ రేంజ్ చెప్పేసిన. డొమైన్ అయింది, రేంజ్ అయింది, పీరియాడిసిటీ అయింది. ఈ 3లో క్వశ్చన్స్ ఉంటాయి. సైన్ ఎక్స్ యొక్క రేంజ్ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి? -1 1 -1 1. ఉన్నాయి కదా మీ దగ్గర ఇవన్నీ వాల్యూస్. నిన్న చెప్పింది సార్. సైన్, కాస్, టాన్ ఇవన్నీ ఉన్నాయి. ఫార్ములాస్ కూడా చెప్పిన. సార్ ఓన్లీ సైన్ గా కాస్ చెప్పింది అంతే. మ్యాక్సిమం క్వశ్చన్స్ అవే అడుగుతుంది కాబట్టి అవే చెప్పిన అమ్మా. ఈ ఫామ్లో ఉంది క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ? ఫార్ములాస్ చెప్పిన మీకు 2. ఫస్ట్ డేనే అన్ని ఫార్ములా చెప్పిన. సెకండ్ డే, ఫస్ట్ డే మొత్తం ఫార్ములా చెప్పిన. ఈ ఫామ్లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ? C minus under root a square plus b square. C minus under root a square plus b square is the minimum value. C plus under root of a square plus b square equal to maximum value. ఈ ఫామ్లో ఉన్నప్పుడు చెప్పండి నాకు దీనికి. మ్యాక్సిమం వాల్యూ చెప్పండి అమ్మా దీనికి. C plus 5. C plus 5 sir. C plus ఓకే, మీకు సి వాల్యూ ఇవ్వలేదా? 5 తీసుకోండి. Ten sir. Yes, 10. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేయండి. సార్ 10 ఎలా వచ్చింది? సార్ అది ఈక్వల్ టు 5 ఇచ్చిల్లా? అవునమ్మా, ఈక్వల్ టు 5. ఇందాక ఇయ్యలేదు సార్. నేను అది ఇయ్యలేదు, బట్ ఇప్పుడు రాసుకోండి ఈక్వల్ టు 5. మరి 10 ఎట్లా వచ్చింది సార్? మీకు ఏం అడిగినా మ్యాక్సిమం వాల్యూ అడిగినా. మ్యాక్సిమం వాల్యూ ఏంటి? సి ప్లస్ 5 ప్లస్ ఇందాక మీరు 5 రాయలేదు సార్ ఈక్వల్ టు. అదే చెప్తున్నా కదమ్మా. 5 ప్లస్ 5
దీనికి కనుక్కోండి అమ్మా, మ్యాక్సిమం వాల్యూ కనుక్కోండి. మ్యాక్సిమం మినిమం రెండు కనుక్కోండి. మనకు చూడండి ఫామ్ కరెక్టే ఉంది కదా. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఉంది కదా. ఇక్కడ మెన్షన్ చేస్తాడు, నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు అనుకుంటుంది. ఎక్స్ట్రీమ్ వాల్యూస్, ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటాడు. రేంజ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే మినిమము మ్యాక్సిమం రెండు కనుక్కోవాలి. మీకు తెలుసు ఫార్ములా, సి ప్లస్ ఒకటి సి మైనస్ ఒకటి. మ్యాక్సిమం అయితే ఏమవుతుంది? 0. 0 అయిపోతుందా? Yes, sir. Minimum -6 అవుతుంది. 3 ప్లస్ 2√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 3 ప్లస్ 3 √9. ఓకే, -3 ఉంది కదా, 0 అయిపోతుంది అమ్మా. నెక్స్ట్ ఇది -6. -6 is అమ్మా. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు లాంగ్ ఆన్సర్లు ఉంటాయి. 1Aలో అనుకుంటా, 1Aనా 2Aనా. మినిమం మ్యాక్సిమం వాల్యూస్ 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్లు ఉంటాయి. ఇట్లాంటి టైపు, ఈ టైప్ ఎట్లా చేయాలంటే, మనకి ఇక్కడ ఓవరాల్ మనకి ఏముంది ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సైన్ ఉంది. సైన్ 2x ఉంది. ఓకే, సైన్ 2x యొక్క రేంజ్ ఏంటి? -1 to 1 కదా. ఏ క్వశ్చన్ అయినా ఇట్లా ఈ వేలో కూడా చేయొచ్చు. ఇట్లాంటి టైప్ క్వశ్చన్ వచ్చిందంటే మనకి సైన్ 2x క్వశ్చన్లో ఏముంది? సైన్ 2x/2 ఉంది కదా, అంటే ఎవ్రీథింగ్ బై 2 చేయండి. -1/2 సైన్ 2x/2 1/2 /2 అయిపోయింది. /2 ఉంది కానీ దానికి మైనస్ ఉంది, సో అన్నింటికి మైనస్ అప్లై చేయండి. మళ్ళీ ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అండ్ ఇది మైనస్. ఆ తర్వాత మైనస్ అయిపోయింది, 3/2 ఉంది, అన్నింటికి 3/2 యాడ్ చేయండి. 3/2 ప్లస్ 1/2, 3/2 మైనస్ సైన్ 2x/2, 3/2 మైనస్ 1/2. చూడండి ఆన్సర్ ఏమొస్తుంది? 3/2 1/2 అంటే 4/2 2 మైనస్ సైన్ 2x/2 ఏమొస్తుంది? 1. రేంజ్ ఏంటి ఇప్పుడు దీనికి ఇచ్చిన ఫంక్షన్కి? రేంజ్ ఏంటి? 2 to 1. 2 to 1.
ఒకవేళ మ్యాక్సిమం అడిగితే 2, మినిమం అడిగితే అంతేనా? వచ్చిన దాంట్లో మినిమం చెప్పండి అమ్మా. మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మినిమం? 1. 1ఏనా? Yes, sir. అదే మీరు చేసే మిస్టేక్ అదే. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. మీకు నంబర్స్ 2 పెద్దగా ఉంది కదా మ్యాక్సిమం నంబర్ అని కాదు. ఈ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఏంటి అంటే, ఇందులో ఎక్స్ ప్లేస్లో 2 పెడితే వచ్చే వాల్యూ చిన్న వాల్యూ వస్తుంది, 1 పెడితే పెద్ద వాల్యూ వస్తుంది. అంటే 1 ఈజ్ ద మ్యాక్సిమం. ఇట్ సైడ్ ఉండేది మ్యాక్సిమం అమ్మా. ఇక్కడ చూసుకొని మీకు నార్మల్గా సైన్ అనేది ఎట్లా రాసినాం, -1 to 1. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సార్ స్క్రీన్ డౌన్ చేస్తాను. ఓకే సార్. ఇది డైరెక్ట్ ఫార్ములా అమ్మ. మీకు చెప్పిన మీ దగ్గర ఉంది ఈ ఫార్ములా. ఇట్లాంటి సిరీస్ ఆన్సర్. ఈ సిరీస్ ఏంటంటే చూసుకోండి, మీ క్వశ్చన్లో మీకు రాపించిన ఫార్ములాస్లో tan θ ప్లస్ 2tan 2θ 2 Cot స్క్వేర్ theta, sir. cot θ 2 స్క్వేర్ First year IP క్వశ్చన్ అన్నా సార్. ఓకే ఓకే. ఇది ఫస్ట్ ఇయర్ ఐపీ క్వశ్చన్ కాబట్టి గుర్తుపట్టారు. మీరు ఇది చూడాలి, సిరీస్. ఇట్లాంటి సిరీస్ ఉందంటే డైరెక్ట్ ఆన్సర్ cot θ అని. మీకు చెప్పిన మీకు సైన్ కాసు ఈజీ వేలో చేయడం, మీకు ఇంకేది వస్తలేదు, ఈజీ వేలో చేయడం కూడా చెప్పిన. సైన్ సార్ కాసు -1 ఎట్లా చేసినావు అమ్మా? ఎస్ చేయడం ఎట్లా చేసినావు? సార్ నా క్వశ్చన్ చెప్పారు సార్ ఆ మెథడ్ అని. సబ్స్టిట్యూషన్ మెథడా? ఎస్ సార్.
టీటా ప్లేస్లో ఏం పెట్టినావు, సైన్ కాసే కనిపిస్తుంది ఓవరాల్గా. టీటా ప్లేస్లో 90 ఆర్ 0 పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్ 2022లో అడిగింది. ఫార్ములాస్ అమ్మ, ఫార్ములా మీకు వచ్చుంటే ఆన్సర్ ఈజీగా చేస్తారు. చేస్తున్నారా? కాట్ స్క్వేర్ టీటా మనకి కాటుల్లో ఉంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి సైన్ కాస్ట్లలో కన్వర్ట్ చేసుకోండి. ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ 15 సైన్ స్క్వేర్ 15 రాసుకోవచ్చా? కాట్ స్క్వేర్ని -1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 15 సైన్ స్క్వేర్ 15 +1. ఎల్సిఎం తీయండి పైన. ఎల్సిఎం తీసి ఏమొచ్చింది, కాస్ స్క్వేర్ 15 మైనస్ సైన్ స్క్వేర్ 15 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ 15 వస్తుంది. అండ్ కింద కూడా సేమ్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ 15 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ 15 ప్లస్ కాస్ స్క్వేర్ 15 ప్లస్ సైన్ స్క్వేర్ 15, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1. మనకు మిగిలింది ఏంటి, ఓన్లీ న్యూమరేటర్. కాస్ స్క్వేర్ 15 మైనస్ సైన్ స్క్వేర్ 15. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా. కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా, కాస్ 2 టీటానా, కాస్ 2 టీటా ఫార్ములా రాపిస్తున్నా మీకు మల్టిపుల్ యాంగిల్స్లో. కాస్ 2 టీటా అంటే 2 into theta is 15. Overall cos 30 degrees. Answer is √3/2. ఓ సారీ, టైం అయిపోయింది ఆల్రెడీ. మీకు చెప్తలేరేంటి మరి? ఓకే అమ్మ, థ్యాంక్ యూ.